హలో మామ నమస్తే. ఈ రోజు ముచ్చట ఏంటంటే మనకి చేపలు పట్టడం ఎంత ఇంట్రెస్ట్ అంటే పొద్దునెళ్తే సాయంత్రం పొద్దుకి దాకా ఇంటికి రావాలనిపించదు, చేపలు పడ్డా పడకపోయినా. అయితే మనకు తెలిసిన లొకేషన్లు తెలియని లొకేషన్లు అన్ని చోట్లకి వెళ్ళిపోతున్నాం మామ. కాకపోతే మనకి వీడియో చేయడం అయితే కుదరట్లేదు, అందువల్లే నాకు వీడియో చేయడానికి లేట్ అవుతుంది. మనకి చేపలు పడుతున్నారని ఇన్ఫర్మేషన్ వస్తే చాలు, అక్కడికి ఏం ఆలోచించకుండా అక్కడికైతే వెళ్ళిపోతాం. అక్కడికి జరిగే పరిణామాలన్నీ వేరేగా ఉంటాయి, ఎందుకంటే మనకు ఒక చేపలు పడవు కొన్ని చోట్ల. ఇలానే ఒక స్పాట్ దగ్గరికి వచ్చేసా, కానీ ఇక్కడ జలాన్ని చూసి ఊరి నాయన నా మైండ్ పోయింది బాబాయ్. ఇక్కడ చూస్తానే ఒక బ్రోక్ అయితే ఒక చేప అయితే మిస్ అయింది. కానీ ఆ మిస్ అయినప్పుడు వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తే ఖచ్చితంగా నవ్వొచ్చింది మామ. ఎందుకంటారా, ఇక్కడ వాళ్ళకి అందుబాటులో ఏముంటేది అంటే కర్ర గానీ జస్ట్ ఒక దారం గానీ ఏది ఉంటే అది తీసుకుని వచ్చేసి ఇక్కడ చేపలందరూ ప్రతి ఒక్కరు చేపలు పడుతున్నారు అనమాట. అయితే ఫైనల్ గా మనకి ఒక్క చేప కూడా పడలేదు. అయితే మన బ్యాక్ సైడ్ లో ఒక వరిసే అతనికి ఒక చేప పడింది. ఆ చేప పడంగానే అతను కర్ర వదిలేసి పరిగెత్తాడు మామ. ఎందుకంటారా, ఆ చేప పావం చేప అని అంటారు కొంతమంది. ఓకే రైట్, నెక్స్ట్ జబర్దస్త్ వీడియోతో మీ ముందుంటా. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.